చేసిన ఏమైనా లేటా? ఏం కరువు పనో ఏమో అన్న. ఆ మేటి కంటే సగం ఉడికిన బోటిన అయ్యం. పొలతలు పెట్టమంటే పొలతలు కొడుతుండు. ఆడేం మేటో ఏమో. పొద్దంతా పాతలాడి పానం తీసుకునే కంటే బుద్ధమంతా సేపు చేసి పోతే నింపుకుని అలకగారా. గాశతోనే గింత గోస పడుతున్నా కానీ లేకపోతే వాళ్ళు బిక్కు బిక్కుమన్నా ఇటు దిక్కు రాపోదు. ఇల్లు ఉడుచుకునే దాన్ని ఈడ్చుకుంటా తీసుకొస్తాను అంటే నాకు కాకరకాయ కూర తింటే కక్కత్తదే. అయితే నేనేం చేయనే వెంకటే సినిమాలకి గిట్ట దోషుడితో బట్టి అవతల వారువేనా? కాదే మా అమ్మ కాకరకాయ కూర వండింది, అందుకే అంగడి పోయి ఏమైనా కూరగాయలు తెచ్చుకుందామని తీసుకొస్తానా. గింత దానికి గాడిదాకి ఎందుకే నన్ను అడిగితే నేను ఏకపోతున్నా. నీ మెదడు మోకాలికి వెళ్ళి జారి అరిపాదంలో ఆగినట్టుంది. ఇప్పటి మందం ఎత్తావు కానీ మరి పొద్దుకెట్లనే అదే తెచ్చుకొని అనుకుంటే కడుపు నిండా తినొచ్చు. పాపదం పా. గట్ల ఎట్లా పడ్డారు? ఎవరైనా తొక్కుతాంట పడతారు, మీరేంది దెబ్బకుంటా పడ్డారు? మీరేంది మా గడ్డ మత్తారు జాగలేదా పోయేందుకు? మేము వచ్చింది మీకోసమే కానీ మా ఓనికి నీకేమో సంబంధం ఉందట. ఏంటిది అది? జీవ కాదురా గావే. నన్ను గుర్తుపట్టినావా మహారాణి? నెత్తికి పెట్టుకునే నూనెం కాదు ఇది మహారాణి ఏంది? ఏ నువ్వు అంతిప్పలాడి పడతాడు మధ్యలో నువ్వెందుకు కొడతాను? నన్ను మర్చిపోయినావా మహారాణి? నేను నీ రాజును. రాజువా? ఏది మరి నీ గుర్రం మీద అట్టిగా నచ్చిన? కిరాయికి ఇచ్చిండు, నీకెందుకే గవాన్ని? కొబ్బరికాయను కొడితే నిమ్మకాయ రసం వచ్చినట్టు ఏమో మధ్యలో వస్తాను. ఇళ్ళలో లీడ్చిపెట్టు కానీ మహారాణి నన్ను గుర్తుపట్టినావా? పేని జన్మలో నువ్వు నా రాణి, నేను నీ రాజును. ఏమో నాకేం ఆదికలేదు. ఆదికి లేదా? ఇగో నా చేయి పట్టుకో, మొత్తం ఆదికి వస్తుంది నీకు. ఇగో నాది కూడా పట్టుకో. ఆడేం పట్టుకుంటాడు కానీ నేను పట్టుకుంటా. చేతులకు వాతలు పడతాయి. గవాళ్ళతో మనకు మాట్లాడిందే. రా పోదాంపా. మీ ఓనికి పిచ్చి గిట్ల లేచింది కావచ్చు, దవాఖానకు తీసుకపో. దానిని తీసుకోవతా. ఎవరు ముసుకుని బా. ఈ ఉంగరం మీదేనా? అబ్బాబ్బా, ఈ మంత్రి పది చేసుడు కంటే చలికాలం అగ్గు ఒక రగ్గులు అమ్ముకున్నది నయ్యం. కొద్ది గోసగుచ్చుకుంటలేడు, ఇంకత్తలేడు. మహారాజా, మహారాజా, మహారాజా. మనం లేట్గా వచ్చినా లేటెస్ట్ కదా. అందరికీ శనార్థి. నా పేరు రాజా ది గ్రేట్. ఈ పేరు వినగానే మీకు రవితేజ సినిమా యాది కథంది కదా. నేను కూడా ఆయన లెక్క షార్ప్ ఉంటానే మా వాళ్ళు నాకు ఈ పేరు పెట్టి అప్పుడప్పుడు అట్నే పిలుతారనుకో. ఇక మీరు కూడా కమెంట్లలో రవితేజ అని పెడతారు. మహారాజా, అంత బరే గాని అందులో ఆయన కళ్ళు ఉండే మా రాజుకు మహామంత్రి మాటలు ఎక్కువైతే కింద మేకులు కొడితే చెప్తాను మరా. అంటే నీ కోపం పొడుచుకొత్తది కానీ రాజంటే గిట్నే ఉంటాడా? చికెన్ కలకు ఊపిరి బుగ్గలు అమ్ముకున్న లెక్క. నాకేమైంది మహామంత్రి? గంజి పెట్టి అంగిని ఇస్త్రీ చేయించిన, దారం పెట్టి కోసిన గుంజి కట్టిన, ఇంకేం కావాలి? అన్నున్నాయి కానీ అసలు కన్నవే అయింది. పిడికిట్లా పిడికత్తేది, కాళ్ళ నడమ గుర్రమేది. ఓ అదా, గుర్రాన్ని సర్వీసింగ్కి ఇచ్చిన, కత్తిని రాజమౌళికి ఇచ్చిన. మహేష్ బాబు సినిమాకు మేకని పోతారంటే ఇక అన్ని గట్లే ఇచ్చుకుంటా. ఆఖరికి నన్ను కూడా వాళ్ళ చేతులన్నా పెట్టు. మన రాజ్య సంపదని వాళ్ళు సాటుకు సటుకు అనిపిస్తారని సమాచారం అందింది మహామంత్రి.
ఆ దుండగులను దొరకబట్టి దండ కట్టిపియాలి. అదే మన తక్షణ కర్తవ్యం. కర్తవ్యం లేదు, కరడభ్యం లేదు. మన రాజ్యంలో లంగలే వాళ్ళు ఉంటారు, చేత్త నువ్వే వేయాలి. రాత్రి కూడా రాయితీ తీస్తారు లగ్గబాడు. మహామంత్రి అడిదికి సప్పుడిన పడుతుంది. దుండగులే కావచ్చు. మహామంత్రి ఆడ ఫీమేలు. ఆడ ఫీమేలా? నేను ఇన్నే ఉంటే ఆడ ఫీమేల్ కాదురా, మగ ఫీమేలు. ఏంది మహారాజా అంత ఎట్లా మాట్లాడుతున్నావు? కళ్ళు తప్పినవేంది? ఆలిదప్పుడు కాదురా, ఆ బుజ్జుని చూడగానే నా గుండెలలో బజ్జీలించినట్టు అయింది. అందుకే రోజు నువ్వు అట్లా మాట్లాడితే రాలితే బూజు. నాకు ఇంక పెళ్లి కాలేదు కదా, ఆ బుజ్జు కూడా పెళ్లి కానట్టున్నది. నేను రేవు పెట్టిన అనుకో. మరి నా సంగతి? నీ సంగతి తర్వాత కానీ ఫస్ట్ నువ్వు ఆ బుజ్జి దగ్గరికి పోయి నా గురించి గొప్పలు చెప్పుకో. గొప్పలేమున్నాయి, అన్ని తప్పులేనే. పక్క రాజ్యానికి నేను ఇచ్చిన అప్పులు, మన రాజ్యం కోసం నేను పడ్డ తిప్పలు. ఎవరైనా చూస్తే మెడకెత్తారు చెప్పులు. నీ నోటకెళ్ళి మంచి మాట రాదా? మరి అయ్యో రాజా, ఒక్క నీ అడవిలో వాడు తిరుగుతాను కనిపించింది, పోయి తలుగుపో, అత్తే రాని పోదేవో అని అంటానవా? రాదా ఆ మాట నోటకెళ్ళి? నాకెడ సాధన అవుతుంది, నువ్వు చెప్పు. అందాల తార ఎవరు మీరు? ఈమె అందాల తారనట, నువ్వు మర్రవట పారనట. మాది పక్క రాజ్యం. ఓర్ని అక్క, మీది ఈ పాటకేనా? మాది ఈ రాజ్యమే. నీ పేరేమే? నా పేరు సమంత. ఈమె సమంత అయిన సగంగాలిన ముంత. మహారాజా, నాకు దాహంగా ఉంది. మీ దాహాన్ని నేను తీర్చదా? రాజా, ఆమె అడిగిన తాగే నీళ్ళు. నేననేది కూడా తాగే నీళ్ళ గురించే మహామంత్రి. చక్కెర నీళ్ళ సీమలు తిరిగినట్టు ఈడి దీన్ని ఎందుకు తిరుగుతున్నావు? అటు అవతలిపో. మా పోత గాని పొల్ల పైలం ఆగం చేసావు. పదండి అలా పక్కకు వెళ్దాం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను చిన్నప్పటికెళ్ళి అంతే, మా బాబు సాల్ పడ్డది. మహారాణి ఏమైంది? నడిచి నడిచి కాళ్ళు నొత్తున్నాయి. కాళ్ళ నొత్తమంటావా? అద్దు, నా కాళ్ళు నేనే ఒత్తుకుంటా. అయినా నువ్వు ఈ రాజ్యానికి రాజువు కదా, నా కాళ్ళు ఒత్తుడేంది? ఎంతటి రాజైనా మీ ఆడోళ్ళ ముంగట పలసటి గాజే కదా, ఎంతసేపు ఇట్లాంటి వాళ్ళుతారు. ఈ పాటికి ఏదో సప్పుడు రావన్నే, ఇంకా అత్తలేదు. ఈయన రాడుగా నేనే పోతా. ఏమైందివా గంటగానే వరి? నువ్వు ఎవరైనా దాడి చేసిరా? దాడిలేదు, తొక్కు జాడలేదు. ముళ్ళు మీద అడిగేసిన పుచ్చిపాడైంది. ముళ్ళుకే గంటగానే వరన్నా, నేను నడివి ఇడిచిపెట్టచ్చు. నువ్వు రాను రాను చిన్న మొలికాయ అవుతాను. యువరానే, ఓ నా రానే బాబా, ఏడున్నావు నాన్న? ఈ పోర్లేదు ఎక్కడైందిరా? బర్రె మీదకి దున్నపోతు ఉరకొచ్చినట్టు ఉరకతే భయపడి ఉరకదా? ఇదంతా నువ్వు చేయబట్టే. రేవు కచ్చే మొక్క అంతా రోత చేసినావు. మన రాజ్యంలో దొంగలు అనుకున్నాడు. నడువు దేకు. అబ్బాయోరా అని మెల్ల వరకు నాకు ఒక అత్తలేదు. ఇట్లా ఇట్లా ఇట్లా
మహారాజా మహారాజా ఏమిటి మహామంత్రి? కొంప మునిగింది మహారాజా. ఎవల కొంప? నీ మిందని కొంప. పోయేటి ఏమో పోషకాని చేతులు అచ్చటి ఏమో ఆయిల్ గానా. నువ్వు వేసే పనులు గట్లే ఉన్నాయి మరి. అగరబత్తాస్ అంటే నన్ను అద్దనుకొని కొవ్వత్తాస్ అంటే దానికోసం పోయినావు కదా. ఆ పోలనట గా ప్రసాద్ గాని మరదలట. నువ్వేం చేసినావో ఏమో పక్క రాజ్య పోలు మన మీద యుద్ధం ప్రకటించిర్రు. యుద్ధం ప్రకటించిండా? మన మీదనా? సమాచారం వాళ్ళతో పంపిండు. అని దగ్గర మన వాట్సాప్ నెంబర్ లేనట్టుంది. ఇన్స్టా ఐడి దొరకబట్టి అలా మెసేజ్ పెట్టిండు. ఇక ఏం చెప్తావో చేయిపో. మనం గవానికి భయపడితే పిల్లికి పులి భయపడ్డట్టు ఉంటుంది. నేను కూడా యుద్ధానికి సిద్ధమైన నా కత్తిని తెప్పి. ఏడి మహామంత్రి, నేను లేని టైంలో నా మరదలకు మోదలు చూచాడు. పోయి నా పప్పు బస్సులట్టు మసులుతుంది నా రక్తం. మహామంత్రి వాస్తవానికి ఇది హాస్టళ్ళు 2 రకాలు. 1 అచ్చినాక హాస్టల్, 2 అత్తంది కావచ్చని పోస్టోళ్ళు. ఈడు 3వ రకం ఉన్నట్టున్నాడు. వచ్చేదాకా నన్ను ఆగుతలేదు. నువ్వే నారా నా మరదలకు మంగళారతి పట్టింది. నీకోసమే నా కత్తిని మెత్తగా నూరుకొచ్చిన. ఇక నరుకుడే. పంది పిల్లకు పంజాబ్ డ్రెస్ దొరికినట్టున్నావు. నువ్వు నన్ను నరుకుడేంది? ఏమంటావు మహామంత్రి? మీకున్న అనుభవం ఆయనకి ఎక్కడిది మహారాజా. మహామంత్రి వీడు మాటలు బాగా మాట్లాడతాడు. ఏసుడు తీసుడు తప్ప మూసుడు ఉండదు. మహారాజా ఈ యుద్ధాలు ఎప్పుడు కదలేనా మాటతో చేయలేమా? కత్తులు ఎందుకు మహామంత్రి? కత్తులు అసంటి నా మాటలు చాలు. వీన్ని బిత్తిరి బిత్తిరి ఎత్తా. అరే నీకు దమ్ముంటే నువ్వు నిజంగా రాజువే అయితే కత్తులతో కాదురా మాటలతో యుద్ధం చేద్దాం. నువ్వు ఎట్లంటే గట్లే చేద్దాంరా. కానీ నీకు ఎసరు పెట్టి పసరు కక్కేది మను. ఈ పనికిరానోరు బాగానే కొడతావు కానీ నువ్వు 2 అనరా. ఆ 2 గీకుతా నీకుండు. అమ్మా నువ్వు ఇంత అంతని కాదురా. బొట్టనరా బొట్టు నీ మీదట్టు. నువ్వు ఇట్లా తనవరా కొంగ అనరా. అయితే కొంగ 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 తెలుపు, నీకున్నది బలుపు. మహారాజా వానికి ఇటువంటి వాడే పట్టు బాగున్నట్టున్నది. పొడ్డలే చెప్పమాను. అవును మహామంత్రి, వీని ముఖం చూస్తే వానికి డైలాగులు వచ్చట్లేవు. అరే నీకు దమ్ముంటే ఒక డైలాగ్ చెప్పురా. మా రాజు ఏదైనా పిసికెత్తాడు. చెప్పు రాజా. ఎర్రగుంటది కారం, ఎర్రగుంటది కారం. నా మంత్రి నా గుండెకాయ. అత్తే బెయిల్ లేకపోతే జైలు. మా రాజు చెప్పిండుగా మీ రాజు కూడా చెప్పమాను. చెప్పాము ఏం చెప్పాము ఏం చెప్తావు? మహారాజు చెప్పి చెప్పాము ఏం చెప్పాము? మా అయిపోద్ది కాదు. అరే సాలే, అరే బేగు, అరే కుత్తే, నిన్ను గుద్దులే గుద్దులేరా. నిన్ను ఇరుగా మరొక గుద్ది 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 గుద్దులే. ఒడ్లు ఎక్కేది పారా, ఒడ్లు ఎక్కేది పారా. దమ్ముంటే చూసుకున్నావు రారా. తెలుగు మహారాజా, తెలుగు గట్టిగా తెలుగు మహారాజా. మహారాజా మహారాజా మీ మరదలు మన సేనాధిపతిని లేచిపోయింది. ఏందే అన్న నా సేవిసుకుతున్నావు? ఛీ, ఇవి నీ చేతులు రారా. మరి నా రానేటిపోయింది. ఆ పొల్ల అప్పుడే వాయ్. నువ్వేమో హోటల్లో పూరిపిండి విసుకున్నట్టు నా చేయి విసుకబడుతుంది. పోయిన జన్మలో మేమిద్దరం కలుసుకోలేదని ఈ జన్మలో నా కోసం పుట్టిందిరా నా రాణి. జట్ట పాడగాను నువ్వు కూడా మళ్ళా పుట్టినావు. నా రాణిగా నేను ఇడిచిపెట్టుకోను. ఓర్ని అవ్వ, ఈడు కూడా మళ్ళా పుట్టిండుగా. ఏమిటికి అంతగా ఎగిరాం? గురువారి వానికే పనులు తీరాదరా. గా పానిటి మహారాణి, నేను చెప్పేది నిజం.
నేను నీ రాజును. పోయిన జన్మలో మనం విడిపోయినాం, ఈ జన్మలో మళ్ళీ పుట్టినాం. గౌడ పండి కొడితే గౌడు పరి ఒరినట్టు ఒరాలే బాడుకో. నువ్వు ఓలో తెలియదంటే మళ్ళీ అట్లే ఎవరితావు? చెప్తే అర్థమైతే లేదా? ఇదేంది ఇది? నా రాణి ఈ జన్మలో పెళ్లి చేసుకుందాం అంటే నన్ను గుర్తుపడతలేదు. ఇది నీ రాని కాదురా, వేరేటోని దండం మీద ఎండేసిన ఓని. ఓనా? నువ్వు దాని ముఖానికున్న బొట్టు చూస్తాను కానీ దాని కాలుకున్న మట్టలే చూస్తలేవు. దానికి ఎప్పుడో పెళ్ళయింది. పెళ్ళి అయిందా? నా రాణిని పెళ్లి చేసుకున్నది ఎవడు? ఇవరిదాకా నువ్వు వస్తా అంటే ఒక ఎద్దసండి ముద్దోడు ఎదురైందా? వాడే దీన్ని చేసుకున్నాడు. పానం జల్లమన్నదా?